ప్రపంచానికి సమానత్వ సందేశాన్ని అందించిన మహానుభావుడు శ్రీ భగవద్ రామానుజాచార్యులు. వారి స్ఫూర్తితో నిర్మించబడిన అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీకు చూపించే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో సమతామూర్తి క్షేత్రం విశిష్టత, పల్లకీ సేవ, సమతామూర్తి తొలి దర్శనం మరియు ఈ క్షేత్రం వెనుక ఉన్న మహత్తర సంకల్పం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి దివ్యక్షేత్రం వద్ద ఉన్నాం. సాయంత్రం వేళ వెలుగులతో అలంకరించబడిన ఈ ప్రవేశ ప్రాంతం భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా కనిపిస్తుంది. విశాలమైన ప్రాంగణం, పరిశుభ్రమైన వాతావరణం, అద్భుతమైన నిర్మాణ శైలి ప్రతి సందర్శకుణ్ణి ఆకట్టుకుంటున్నాయి. సమతామూర్తి అంటే సమానత్వానికి ప్రతీక. ప్రపంచానికి సమానత్వం, భక్తి, సేవ అనే విలువలను అందించిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ మహత్తర ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఈ మహాసంకల్పానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గారు నాయకత్వం వహించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి భగవంతుని చేరుకునే హక్కు ఉందనే సందేశాన్ని రామానుజాచార్యులు ప్రపంచానికి అందించారు. ఈ దివ్యక్షేత్రం వెనుక ఎన్నో సంవత్సరాల సేవా తపన ఉంది. రాబోయే తరాలకు భారతీయ సంస్కృతి, వైష్ణవ సాంప్రదాయం మరియు రామానుజాచార్యుల బోధనలు చేరాలని చిన్నజీయర్ స్వామి గారు సంకల్పించారు. ఆ సంకల్ప ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన సమతామూర్తి క్షేత్రం. ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ క్షేత్రం వైభవం మరింత అద్భుతంగా కనిపించబోతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ క్షేత్రంలో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహం, 108 దివ్య దేశాల ప్రతిరూపాలు, స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహం, ఆధ్యాత్మిక ప్రదర్శనలు మరియు భక్తులకు ఉపయోగపడే అనేక సదుపాయాలు ఉన్నాయి. భక్తి, జ్ఞానం మరియు సంస్కృతి కలిసిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ క్షేత్రం నిలుస్తోంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పల్లకీ సేవ భక్తి సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది. స్వామివారి ఉత్సవ రూపాన్ని పల్లకీలో తీసుకువెళ్తూ భక్తులు గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ సేవను దర్శించడం భక్తులకు ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. భజనలు, నామ సంకీర్తనలు, భక్తుల హర్షధ్వానాలతో ఈ ప్రాంతం మరింత దివ్యంగా మారుతుంది. వేరే కోణం నుంచి చూస్తే సమతామూర్తి వైభవం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం చుట్టూ అందంగా చెక్కిన శిల్పాలు, ఏనుగుల రూపాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇలాంటి దివ్య క్షేత్రాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక విశేషాలను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి, ఎందుకంటే ఈ వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ క్షేత్రంలో ప్రతిరోజు సుప్రభాత సేవ, అభిషేక సేవ, కళ్యాణోత్సవం, సాత్తుమురై వంటి అనేక సేవలు నిర్వహించబడుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ సేవల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇప్పుడు మనకు దూరం నుంచే కనిపిస్తున్న ఈ మహోన్నత విగ్రహమే సమతామూర్తి. 216 అడుగుల ఎత్తుతో నిర్మించబడిన ఈ విగ్రహం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, సమానత్వానికి ప్రతీక. శ్రీ రామానుజాచార్యుల వారి ఆధ్యాత్మిక తత్వం, మానవతా సందేశం మరియు సమానత్వ భావనకు శాశ్వత గుర్తుగా ఈ మహోన్నత సమతామూర్తి నిలిచింది.
ఈ దివ్య రూపాన్ని దర్శిస్తున్న ప్రతి భక్తుడికి భక్తి, సేవ, ప్రేమ మరియు మానవత్వం అనే విలువలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పల్లకీ సేవా భక్తి సాంప్రదాయం మరియు ఆధ్యాత్మిక కలిసిన ఒక అద్భుతమైన దృశ్యం. పల్లకీ సేవ సమయంలో భక్తులు గోవింద నామస్మరణలు, భజనలు చేస్తూ భక్తిభావాన్ని వ్యక్తపరుస్తారు. ఈ సేవ ద్వారా స్వామివారి కృప అందరికీ చేరాలని, సమాజంలో శాంతి, శ్రేయస్సు నెలకొలాలని ప్రార్థిస్తారు. అదిగో చూడండి, స్వామివారి పల్లకీ సేవ మన వైపుకు ఎంతో వైభవంగా వస్తుంది. ఈ దివ్య దృశ్యాన్ని దర్శించడం నిజంగా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. సనాతన సాంప్రదాయంలో పల్లకీ సేవకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. భజనలు, నామస్మరణలు మరియు మంగళ వాద్యాల మధ్య జరిగే ఈ సేవ భక్తిభావాన్ని మరింత పెంచుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పల్లకీ సేవ ఈ దివ్యక్షేత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాంటి పల్లకీ సేవల గురించి పుస్తకాల్లో చదవటం ఒకటైతే, స్వామివారి పల్లకి మన వైపుకు వస్తున్న ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించటం మరో అద్భుతమైన అనుభూతి. ఒక్క క్షణం పాటు మనం కూడా ఆ దివ్య ఉత్సవంలో భాగమైనట్లుగా అనిపిస్తుంది. ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే ఈ విగ్రహం భారతీయ ఆధ్యాత్మిక సంపదకు మరియు సనాతన ధర్మ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. సమతామూర్తి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఈ పవిత్ర క్షేత్ర మహిమను అనుభవిస్తున్నారు. సాయంత్రం వేళ వెలుగుల కాంతిలో మెరిసిపోతున్న ఈ దివ్య దర్శనం భక్తుల హృదయాల్లో చిరస్మరణీయమైన అనుభూతిని మిగులుస్తుంది. ప్రతి సాయంత్రం సమతా నీరాజనం, మ్యూజికల్ ఫౌంటైన్ మరియు లైట్ షో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు అనేక మంది భక్తులు మరియు సందర్శకులు సాయంత్రం సమయాల్లో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. పగటి సమయంలో ఒక ప్రత్యేకమైన అందాన్ని చూపించే ఈ సమతామూర్తి క్షేత్రం సాయంత్రం వేళ వెలుగుల కాంతిలో మరింత దివ్యంగా మరియు వైభవంగా దర్శనమిస్తుంది. మరి ఈ సమతామూర్తి దివ్యక్షేత్రంలో సాయంత్రం వేళ నిర్వహించే అద్భుతమైన లైట్ షో ఎలా ఉంటుందో, వెలుగుల కాంతిలో ఈ క్షేత్రం ఎంత వైభవంగా దర్శనమిస్తుందో మా తదుపరి వీడియోలో పూర్తిగా చూడబోతున్నారు. ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఈ క్షేత్రంలో ఉన్న 108 దివ్య దేశాల గురించి మీకు తెలుసా? మా తదుపరి వీడియోలో 108 దివ్య దేశాల విశిష్టత, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు అక్కడి అద్భుత నిర్మాణాలను పూర్తిగా చూపించబోతున్నాం. ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఈ దివ్యక్షేత్రం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. భక్తి, సమానత్వం, సేవ మరియు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ సమతామూర్తి దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన పవిత్ర స్థలం. ఇలాంటి దివ్యక్షేత్రాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక విశేషాల గురించి తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన దివ్యక్షేత్రంతో త్వరలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.